Hello everyone, I am Divya, your maths facilitator, and today we are going to discuss exercise 1.2 of class 9, chapter 1. Okay, so let's begin. The very first question is classify the following numbers as rational or irrational. Okay, we have already learnt in the concept video that rational number is something which can be expressed in the form of p by q. Okay, irrational numbers ఎలా ఉంటే irrational number when you convert it into decimal form you will get a terminating decimal. Okay, either terminating decimal వస్తుంది లేదా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ వస్తుంది. ఇదంతా మనం ఎప్పుడు నేర్చుకున్నాం, కాన్సెప్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా. If anyone have missed watching it, I'll just pin up the concept video here in the I button. Click on the I button and watch the concept better first, because if you understand the concept then the exercises will be easy for you. And irrational numbers అంటే ఏమని నేర్చుకున్నాం, irrational numbers are numbers which are not not of p by q form. Okay, rational numbers are of p by q form. These are rational numbers are of the form p by q. And when you convert a rational number to a decimal form, rational decimal కి కన్వర్ట్ చేస్తే మీకు ఐదర్ టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది లేదా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1/2 రేషనల్ నంబర్ కదా, దీన్ని డెసిమల్ ఫార్ములా రాస్తే 0.5 వస్తుంది. 0.5 అంటే ఏంటి, 0.5 టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ చూడండి ఈ 5 దగ్గర స్టాప్ అయిపోతుంది, దెర్ ఇస్ ఎ ఎండ్ టు ఇట్. అవునా, సో ఎండ్ ఉంది, దానికి ఒక ఎండింగ్ ఉంది, సో దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటే, టర్మినేట్ అంటే టు ఎండ్ అని అర్థం. సో టర్మినేటింగ్ డెసిమల్. సపోజ్ 1/3 తీసుకున్నారు, 1/3 is also a rational number, but if you convert 1/3 to decimal form you will get 0.333 and so on వస్తుంది. అంటే ఇదేంటి సో ఆన్ అంటే ఏంటి, అది ఎండ్ లేదు దానికి, అది రిపీట్ అవుతూనే ఉంది. ఓకే, ఆ డెసిమల్స్ వస్తూనే ఉంటాయి మీకు, దర్ ఇస్ నో ఎండ్ టు ఇట్, సో ఇట్ ఇస్ కాల్డ్ నాన్ టర్మినేటింగ్. అండ్ ఈ డెసిమల్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డెసిమల్, ఇక్కడ చూడండి 3 ఈ 3 అనేది రిపీట్ అవుతుంది, రైట్. సో దీన్ని మనం రిపీటింగ్ అంటాం. సో వెన్ ఎవర్ యూ కన్వర్ట్ ఎ రేషనల్ నంబర్ టు ఎ డెసిమల్ ఫార్మ్, ఒకటి మీకు టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది, ఆర్ ఎల్స్ యూ క్యాన్ గెట్ ఎ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. క్లియర్ విత్ దిస్? అదే ఇర్రేషనల్ నెంబర్ తీసుకుంటే, ఇర్రేషనల్ నెంబర్ ఇస్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ p by q. ఎగ్జాంపుల్స్ మీరు ఏమైనా తీసుకోవచ్చు, 5 is an irrational, √2 is an irrational, √3 is irrational. ఆర్ ఎల్స్ దాన్ని డెసిమల్ ఫార్మ్, ఇర్రేషనల్ నెంబర్ డెసిమల్ ఫార్మ్ తీసుకుంటే ఆ డెసిమల్ ఫార్మ్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఉంటుంది, NTNR, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తారా ఏదైనా, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. సపోజ్ 1.1678932 సో ఆన్. ఈ సో ఆన్ అని ఉంది అంటే ఏంటి, అక్కడ ఎండ్ లేదు, అది వెళ్తూనే ఉంది, సో ఇది నాన్ టర్మినేటింగ్. ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అయింది. సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ ఏమైనా రిపీట్ అవుతున్నాయి డెసిమల్ ప్లేసెస్, ఒక ఆర్డర్, ఒక ప్యాటర్న్, ఒక రిపిటేషన్ ఏమి లేదు. చూడండి 16789 అసలు రిపిటేషన్ లేదు, సో దీన్ని ఏమంటారు, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంటాడు. సో ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఉన్నప్పుడు అది రేషనల్ అవుతుందా, ఇర్రేషనల్ అవుతుందా, ఇర్రేషనల్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ గా ఇంకా ఇన్ డీటెయిల్ నేను కాన్సెప్ట్ వీడియోలు చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ కాన్సెప్ట్ తెలిస్తేనే మనం ఈ ఫస్ట్ బిట్ మొత్తం చేయగలుగుతాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఫస్ట్ బిట్ లో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ క్వశ్చన్, ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ యూ కెన్ సీ హియర్ ఇస్ క్లాసిఫై దెమ్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఫస్ట్ బిట్ √27. √27 ఈజ్ ఇట్ ఇర్రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉంటే, ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంటే అప్పుడు అది రేషనల్ నెంబర్ అవుతుంది. 27 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరా, కాదు. 25 పర్ఫెక్ట్ స్క్వేర్. చూడండి √25 అంటే మీకు 5 వస్తుంది, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, √16 పర్ఫెక్ట్ స్క్వేర్ 4 వస్తుంది. అదే √49 చేస్తే 7 వస్తుంది, √36 అంటే 6 వస్తుంది. సో ఇవి ఈ నంబర్స్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ అంటారు. మీకు వచ్చేది రేషనల్ నంబర్ వస్తుంది, కానీ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, సో ఇది ఇర్రేషనల్ నంబర్. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. లేదు నాకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలి అంటే 29 ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి. 29 ని 27 కదా, 27 ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి ఏమొస్తుంది, 3 9s 27, 3 3s 3 1s. సో 27 నేను ఏమని రాయొచ్చు, 3 క్యూబ్ అని రాయొచ్చు కదా. లేదా మీరు క్లాస్ 8 లో నేర్చుకున్నారు, స్క్వేర్ రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, పేర్ ఆఫ్ టూస్ తీసుకుంటారు కదా, అంటే ఈ రెండు పేర్ ఆఫ్ టూస్ తీసుకుంటారు కదా. సో దీన్ని 3² × 3 అని రాయొచ్చు. 27 ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి 3 క్యూబ్ లేదా 3² × 3 అని రాయొచ్చు కదా. సో 3² ఇది చూడండి,
3 స్క్వేర్ ఇంటూ రూట్ 3 అవుతుంది. స్క్వేర్ రూట్ సపరేట్ చేయొచ్చు కదా. రూట్ ఓవర్ ఏబీ ఇస్ రూట్ ఏ ఇంటూ రూట్ బి, మనకు తెలుసు కదా ఇది. రూట్ ఓవర్ ఏబీ ఇస్ రూట్ ఏ ఇంటూ రూట్ బి, అవునా. సో యూజింగ్ దట్ స్క్వేర్ రూట్ సపరేట్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 ఇంటూ రూట్ 3 వస్తుంది. 3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. కానీ రూట్ 3 ఏంటి నాన్న? రూట్ 3 ఏంటి? ఇందాకే చెప్పాను, రూట్ 3 ఏంటి? ఇర్రేషనల్. సో రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ నెంబర్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. లేదు అంటే కూడా డైరెక్ట్ చూడగానే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 27 యాజ్ ఐ టోల్డ్ యూ ఇందాక. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కానప్పుడు అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ బిట్. రూట్ 441, రూట్ 441 స్క్వేర్ రూట్ తీస్తే మీకు ఇది 21 వస్తుంది. రూట్ 441 స్క్వేర్ రూట్ 21, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, సో ఇది రేషనల్ నంబర్. ఓకే, నెక్స్ట్ చూడండి, థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్, యూ హ్యావ్ 30.23234234 అండ్ సో ఆన్. సో ఫస్ట్ పాయింట్ నేను ఏమన్నాను, ఇది అండ్ సో ఆన్ ఉంది అంటే ఇది నాన్ టర్మినేటింగ్. అండ్ సో ఆన్ ఉంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్. సెకండ్ పాయింట్ రిపీటింగ్ అవునా కాదా చెక్ చేయండి. చూడండి రిపీట్ అవుతుందా? 2 3 రిపీట్ అయింది, కానీ ఆ తర్వాత ఏమైంది? ప్యాటర్న్ మారిపోయింది. మళ్ళీ 4 2 వచ్చింది, మళ్ళీ 3 4 వచ్చింది, మళ్ళీ 5 వచ్చింది. సో ఇక్కడ రిపిటేషన్, ఒకటే ప్యాటర్న్ లో రిపిటేషన్ లేదు. సో ఇది నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ఎన్టీఎన్ఆర్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నంబర్. ఓకే, సో థర్డ్ బిట్ ఏంటి? ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ బిట్ 7.484848 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి, సో ఆన్ ఉంది, ఫస్ట్ పాయింట్ నాన్ టర్మినేటింగ్. ఇంకా 48484848484848 రిపీట్ అవుతుంది, అంటే ఇది నాన్ టర్మినేటింగ్, ఒక ప్యాటర్న్ ఉంది, రిపీట్ అవుతుంది. సో ఇది నాన్ టర్మినేటింగ్, రిపీటింగ్ అంటే దీన్ని ఏమని రాయొచ్చు నేను? ఇట్స్ అ రేషనల్ నంబర్. నెక్స్ట్ చూడండి అన్న, 11.21324 ఇది ఉంది. సో ఇక్కడ అండ్ సో ఆన్ యాక్చువల్లీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో అండ్ సో ఆన్ లేదు, న్యూ టెక్స్ట్ బుక్ లో అండ్ సో ఆన్ ఉంది అనుకుంటా. సో మీరు అండ్ సో ఆన్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండే పాయింట్స్, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన రెండే పాయింట్స్. అండ్ సో ఆన్ ఉంది అంటే ఫస్ట్ పాయింట్ ఏంది? ఇది నాన్ టర్మినేటింగ్. ఓకే, అండ్ సో ఆన్ ఉంది అంటే ఇది నాన్ టర్మినేటింగ్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి? నాన్ టర్మినేటింగ్, కానీ ఇక్కడ ఏమన్నా రిపిటేషన్ ఉందా? అంతా చూడండి, అన్ని నంబర్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి, ఒక ఆర్డర్, ఒక ప్యాటర్న్, ఒక రిపిటేషన్ ఏం లేదు. సో ఇది నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అంటే ఇర్రేషనల్ నంబర్. ఓకే, అదే ఈ క్వశ్చన్. ఓకే, మీరు ఏ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారో నాకు తెలియదు కాబట్టి రెండు టెక్స్ట్ బుక్స్ లో చెప్తాను. ఒక టెక్స్ట్ బుక్ లో అండ్ సో ఆన్ ఈ డాట్స్ లేనప్పుడు, అండ్ సో అని డాట్స్ లేనప్పుడు అదేంటి? ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి, 11.213245465 ఇలా ఏదో ఉంది, ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. అండ్ సో ఆన్ డాట్స్ లేనప్పుడు ఎండ్ అవుతుంది అన్నప్పుడు అదేంటి? అది టర్మినేటింగ్ డెసిమల్స్ అన్ని రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ ఆన్సర్ రేషనల్ అని వస్తుంది. ఓకే, ఒకవేళ ఇలా డాట్స్ ఉన్నాయి మీ టెక్స్ట్ బుక్ లో అంటే అది నాన్ టర్మినేటింగ్. నెక్స్ట్ అది నాన్ రిపీటింగ్ కూడా ఉంది చూడండి, అసలు ఆర్డర్ లేదు, ప్యాటర్న్ లేదు. సో నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అంటే ఇర్రేషనల్ నంబర్స్. ఓకే, సో క్వశ్చన్ అర్థం చేసుకోండి, బట్టి కొట్టకండి. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 0.303003000003 అండ్ సో ఆన్ ఉంది అంటే ఇమీడియట్ గా ఫస్ట్ పాయింట్ నాన్ టర్మినేటింగ్. సెకండ్ పాయింట్ ఏంటి? రిపీటింగ్ ఉందా? చూడండి 30 ఉంది, నెక్స్ట్ ఏం రావాలి? 30 వచ్చింది, కానీ మళ్ళీ 30 లేదు, 03 ఉంది. అర్థమవుతుందా? సో 30 రిపీట్ అవ్వట్లేదు, మళ్ళీ చేంజ్ అయిపోయింది ప్యాటర్న్. సో దీన్ని నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అనొచ్చు. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అంటే ఇది ఇర్రేషనల్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, గివ్ 4 ఎగ్జాంపుల్స్ ఫర్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. ఏవైనా 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఆల్ న్యాచురల్ నంబర్స్, ఆల్ హోల్ నంబర్స్, ఇంటీజర్స్, ఇవన్నీ కూడా రేషనల్ కదా, ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నంబర్స్ మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. సో 4 కూడా రేషనల్ నంబరే, 2/3 రేషనల్ నంబరే, 1/4 రేషనల్ నంబరే, 5/7 రేషనల్ నంబరే, ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఇర్రేషనల్ నంబర్ డెఫినేషన్స్, ఇర్రేషనల్ నంబర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త. పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, 3.14 అండ్ సో ఆన్ ఉంటుంది. √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్, √5. రూట్ ఓవర్, ఒక్కసారి ఇది చూడండి, రూట్ ఓవర్ ఏదైనా ప్రైమ్ నెంబర్ కి స్క్వేర్ రూట్ తీస్తే అది ఇర్రేషనల్ అవుతుంది. √11 ప్రైమ్ నెంబర్ కదా, 11 కి రూట్ తీస్తే ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సపోజ్ డెసిమల్ ఫామ్ లో కావాలి అంటే ఎలా రాస్తారు? 1 పాయింట్, సో 2 పాయింట్ తీసుకుని ఇందాక 1 పాయింట్ ఎగ్జాంపుల్ అయిపోయింది, 2.17368942 1 అండ్ సో ఆన్.
ఇది ఎలా ఉంది, నాన్ టర్మినేటింగ్ ఉంది, సో ఆన్ ఉంది కాబట్టి ఇంకోటి నాన్ రిపీటింగ్ ఉంది అసలు ప్యాటర్న్ లో. సో ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్. అర్థమైందా? సో ఏదైనా నంబర్ తీసుకోవచ్చు మీరు. మేడం 1 తర్వాత 7 ఎందుకు రాస్తారు, 3 ఎందుకు రాస్తారు, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని అందులో ఏం ప్యాటర్న్ ఉంది గజిబిజిగా రాసేయండి. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అండ్ ఇర్రేషనల్ నంబర్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. 5/7 కి 7/9 కి మధ్యలో ఇర్రేషనల్ నంబర్ కావాలి అంట. ఎలా చేయొచ్చు చూడండి. సో దీనికి ప్రొసీజర్ ఏంటంటే, ఈజియెస్ట్ ప్రొసీజర్ చెప్తాను వినండి. 5/7 ని ఫస్ట్ డివైడ్ చేయండి. ఓకే, 5/7 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. 5/7 డివైడ్ చేస్తే 7 జీరోస్, 5 డివైడ్ అవ్వదుగా, 0 పెట్టుకోండి, 0 పాయింట్ ఇక్కడ 0 వస్తుంది. 7 7s 49, 1 మిగిలింది, ఇంకో 0 పెట్టుకోండి. సో 7 1s 7. సో ఇప్పుడు 3 మిగిలింది, సబ్ట్రాక్ట్ చేస్తే టేక్ 1 more 0, 7 4s 28. Now you have a 2, take 1 more 0, 7 3s 21, at the 7 2s తీసుకోండి 14. You have a 6, now take 1 more 0, 7 8s 56. You have a 4, now you can take 1 more 0, 7 6 42, 7 5s 35 అవుతుంది. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకో 5 వస్తుంది. సో ఇది ఇలా వెళ్తూనే ఉంది. ఓకే, ద ప్యాటర్న్ ఇస్ గోయింగ్ ఆన్. సో దీన్ని నేను సింపుల్గా 0.714285 సో అని ప్యాటర్న్ వెళ్తుంది. ఓకే, ఇంకొకటి ఇక్కడ చూడండి, ప్యాటర్న్ వెళ్తుంది. అండ్ ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అన్న. ఈ 5 తర్వాత మళ్ళీ ఒక 0 వస్తుంది. 5 తర్వాత 0 పెట్టుకుంటే ఏమొస్తుంది, 7 7s 49, మళ్ళీ 1 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది. ఇక్కడ ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది చూడండి. 5 0 చూడండి, 5 0 ఇక్కడ 5 0 వచ్చింది, మళ్ళీ 49 తీసుకున్నాం, మళ్ళీ 1 0 వచ్చింది, మళ్ళీ 1 0 దగ్గర 7 1s 7 తీసుకుంటే మళ్ళీ 3 0 వస్తుంది. ఓకే, సో ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. అంతే, దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే 0.714285, మళ్ళీ ఇక్కడ చూడండి 7 1 నుంచి రిపీట్ అవుతుంది. సో ఇదంతా ఒక బార్ లో తీసుకోవచ్చు. ఓకే, అండ్ సిమిలర్లీ 7/9 ఎలా రాయొచ్చు చూడండి. 7 డివైడెడ్ బై 9. 7 డివిజిబుల్ కాదు కాబట్టి 0 తీసుకోండి. ఓకే, 9 తో డివిజిబుల్ కాదు కాబట్టి 0 తీసుకున్నా. ఇప్పుడు 9 8s వస్తుందా, 9 7s 63, 9 7s 63, మళ్ళీ 7 వచ్చింది, 0 తీసుకొని 9 7s 63, మళ్ళీ 7 వస్తుంది, 0 తీసుకుంటే 9 7s మళ్ళీ 63 వస్తుంది, మళ్ళీ 7 వస్తుంది. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఏమొస్తుంది 0.777 అండ్ సో ఆన్, లేదా దీన్ని ఏం రాయొచ్చు 0.7 బార్ అని రాయొచ్చు. ఇక్కడ వరకు క్లియరా? సింపుల్ గా నేను ఇచ్చిన రేషనల్ నెంబర్ ని డెసిమల్ కి కన్వర్ట్ చేశాను అండ్ రిపీటింగ్ వస్తుంది కాబట్టి రిపీటింగ్ రాసేసాను. క్లియరా? సో 5/9 ఒక్కసారి ఇక్కడ మీరు ఈ నంబర్ లైన్ అబ్జర్వ్ చేయండి. 5/7 ఇది 5/7, ఇది 7/9. 5/7 డెసిమల్ ఫార్మ్ ఎంత వచ్చింది, 0.714 అండ్ సో ఆన్ ఏదో వచ్చింది. ఇది 0.7 అండ్ సో ఆన్ వచ్చింది. అంటే 0. ఈ 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకోండి. 0.71 కి 0.77 అని వచ్చింది కదా. 0.71 కి 0.77 కి మధ్యలో ఇవన్నీ వస్తాయి చూడండి. 0.72, 0.73, 0.74, 0.75, 0.76. ఓకే, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా నెంబర్స్ వస్తాయి. ఒకసారి చూడండి, మళ్ళీ ఈ రెండు నంబర్స్ కి మధ్యలో 0.72 3 4 5 6 ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండు మధ్యలో ఇలా చాలా నంబర్స్ వస్తాయి. బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నంబర్స్ యూ కెన్ ఫైండ్ ఇన్ఫైనైట్ నంబర్స్ అగైన్. ఓకే, ఎనీ 2 నంబర్స్ తీసుకుంటే దాని మధ్యలో మళ్ళీ ఇన్ఫైనైట్ నంబర్స్ వస్తాయి. ఓకే, సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ చూడండి 7 1 7 7 కి మధ్యలో మీకు ఇష్టం ఇంకా ఎన్ని నంబర్స్ వస్తాయి. సో ఈ నంబర్స్ ని మీరు ఈ నంబర్స్ లో ఇర్రేషనల్ నంబర్ పిక్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు? ఇర్రేషనల్ నంబర్ కి నేను మీకు 2 కండిషన్స్ చెప్పాను. ఒకటి ఎన్టీ ఉండాలి, నాన్ టర్మినేటింగ్, ఇంకోటి ఎన్ఆర్ ఉండాలి, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. అవునా? ఒకసారి ఇక్కడ నేను రాసిన ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే 0.723456 అని రాశాను కదా, అండ్ సో ఆన్ రాశాను అంటే అదేంటి, నాన్ టర్మినేటింగ్. సెకండ్ పాయింట్ ఏంటి చూడండి, 0.72 అని ఉంది అంటే ఇదేంటి, దీనికి మధ్యలో ఉంది కదా ఈ రెండు నంబర్స్ అంటే ఏంటి, 5/7 7/9 ని కన్వర్ట్ చేస్తేనే కదా ఈ రెండు నంబర్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఈ నంబర్ ఈ రెండు నంబర్స్ మధ్యలో ఉంది. సెకండ్ పాయింట్, ఇది నాన్ రిపీటింగ్ ఉంది. సో ఇట్స్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో 0.723456 ఇస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అట్లా మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అని తెలుసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాను చూడండి,
ఓకే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకుందాం చూడండి. ఏం తీసుకుందాం 0.73కి 74కి మధ్యలో తీసుకోండి. 7374 అంటే ఈ రెండు నంబర్స్ మధ్యలో ఉన్నట్టే కదా. ఈ రెండు నంబర్స్ అంటే 5/7 7/9 మధ్యలోనే కదా. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి నేను ఇప్పుడు దీన్ని 7 3 8 9 4 7 6 2 1 3 అండ్ సో ఆన్. మీ ఇష్టం ఏదైనా గజిబిజిగా రాసేయండి, ప్యాటర్న్ లేకుండా అండ్ సో ఆన్ పెట్టేసేయాలి. ఓకే, ఓన్లీ థింగ్ మీరు చూడాల్సింది ఇక్కడ 7 1 ఉంది, 0.7 0.77 ఆ మధ్యలో ఉండాలి. ఇది 0.73 is definitely between these two. Clear? So you can find infinite numbers between these two numbers. Okay, between any two numbers. So yes, before moving on to the next question, let me tell you about Unacademy Emerge. Unacademy Emerge is India's largest free aptitude test beta. So here you can give this test for free. Classes 6 to 12 can attend this test. Okay, classes 6 to 12 can attend this test. Yeah, and the test date is 20th June. Okay, it's a free test and I'll tell you the most exciting part of this. So let me reveal it. Before that, let me tell you it's a test of 30 aptitude questions. Aptitude means you'll have reasoning questions, general questions, and it's a 60-minute test. Absolutely no preparation is needed. As I told you, it's a general test. Okay, so you don't have to prepare any subject. It's a free aptitude test. It will be on the general situations, reasoning type questions, and you can attempt and win prizes worth 5 crore. Yes, you heard it right. You can win prizes worth 5 crore rupees. Okay, so I'll just tell you what are the prizes here. So Unacademy will give you MacBook, iPhones, iPads, and exciting goodies, which means amazing gifts from Unacademy, and trophies. Okay, so these are some of the prizes, and also every student whoever is participating in this will get a certificate from Unacademy. Isn't it amazing? Okay, so these are the prizes: MacBook, GoPros, bicycles, okay, and OnePlus, and so many iPads, iPhones. So you have so many amazing gifts which you can win. So who can give this examination? Classes 6 to 12. All these students can give this examination. So please share with all these students. Whoever are studying in between classes 6 to 12, please share this information so that everyone gets equal chance to win these prizes. Okay, and one more important thing is there is no preparation needed, so everyone can happily give this test. And aptitude beta, it is something, aptitude is something which is really needed for all of you, whether you're attempting your competitive level examination, whether you're attempting your scholarship examinations, whether you go for a job. Even if you go for a software job also, the first written examination will be the basic aptitude questions. So wherever you go, you find aptitude in your question paper. So it is really, really important that you should have a good aptitude. So Unacademy will help you in this, right? So and with along with so many prizes, isn't it? So and one more important information is every day 7 lucky winners will be chosen. Every day 7 lucky winners will be chosen from each class. That means classes 6 to 12. From each of these class, one lucky winner will be chosen. Class 6 में से एक, क्लास 7 में से एक, 8 में से एक. So in this way 7 lucky winners will be chosen every day. So do enroll right now. All you need to do to be a lucky winner is you have to enroll today. To be today's lucky winner, you should enroll today, and you should give the test on June 20. You will have the test on June 20, so give the test on June 20. So you will be an eligible lucky winner. Even if you don't win in the examination, but still you can be a lucky winner by just enrolling and giving the examination. Okay, beta. And if you're topper, if you're winning, if you're topper in the examination, then these are the prizes which you can win. And even if you're not a topper also, you can be a lucky winner. And also every student will get a participation certificate from Unacademy, isn't it? So it's a limited time offer, so do enroll right now, and I will give you the link to enroll. How to enroll? I'll give you the link in the description box below this video, so you can just click on the link and enroll to this test. And the code to enroll is GD10. If they ask you any code, if you're doing it for the first time, they'll ask you a code. The code is GD10. Clear, yeah?
So as I told you, you will get a chance to win so many prizes, MacBook, iPad, iPhone and all, so which worth 5 crore. And classes 6 to 12 can give this examination. Test date is 20th June. Enroll for free, and link is in description. Okay. And one more important thing I just want to tell you all is, do share this with everyone all around you. Share it in all your WhatsApp groups, all your friends group. Classes 6 to 12 can give this examination. Don't miss out. And as I told you, every day a lucky winner is chosen, so you can also be a lucky winner, isn't it? So enroll it today itself, and you will get amazing goodies from Unacademy. So these are the amazing goodies which you can get, and it's so amazing, yeah. Please don't miss this opportunity. Chalo. So let's move on to the next question. Find two irrational numbers between 0.7 and 0.77. So similar to the previous question, this is 0.7, 0.77. So between 0.7 and 0.77, I can choose any number. ఏదైనా నంబర్ తీసుకోండి. చూడండి, 0.71 ఉంటుంది, 72 ఉంటుంది, అండ్ సో ఆన్ 0.76 వరకు ఏదైనా తీసుకొని ఆ నంబర్ని నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్గా రాయండి. సపోజ్ 0.72 తర్వాత తీసుకున్నాను అనుకోండి, 72, 1, 3, 4, 7, 6, 5 అండ్ సో ఆన్. ఇదేమైంది? ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. సో ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. నాకు ఎన్ని కావాలి? 2 కావాలి కదా. మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, 0.71589345 అండ్ సో ఆన్. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. సో ఇట్ ఈస్ ఎ ఇర్రేషనల్ నెంబర్. మీ ఇష్టం. ఇదే నెంబర్ తీసుకోవాలని లేదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఆ నెంబర్ ఎలా ఉండాలి? 0.7కి 77కి మధ్యలో ఉండాలి. ఇక్కడ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, 0.7512989873 అండ్ సో ఆన్. మీ ఇష్టం. ఓకే. సో ఇన్ఫైనైట్ నంబర్స్ తీసుకోవచ్చు. Find the value of √5 up to 3 decimal places. Very important question. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చూడండి. √5 up to 3 decimal places. సో 5 రాయండి ఫస్ట్. 5 తర్వాత పాయింట్ పెట్టండి. ఓకే. పాయింట్ పెట్టి ఏం చేస్తారంటే, పాయింట్ తర్వాత 2 to zeros రాస్తారు. యూ విల్ రైట్ జీరోస్ ఇన్ పేర్స్. ఓకే, పేర్స్ ఇలా రాయండి జీరోస్. ఎన్ని డెసిమల్ ప్లేసెస్? 3 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి 4 పేర్స్ రాస్తే సరిపోతుంది. 3 డెసిమల్ ప్లేసెస్కి కావాలి మీకు √5 వాల్యూ కాబట్టి 4 పేర్స్ రాస్తే సరిపోతుంది. Now just draw a line. This method you have already learned in your lower classes, just a repetition of it. Draw a line. Now just see, మీరు ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏం తీసుకుంటారో చూడండి. ఫస్ట్ నెంబర్ దేంతో మల్టిప్లై చేస్తే మీకు 5 వస్తుంది. 1 1 ఎంత వస్తుందన్న? 1 1 1 వస్తుంది. 2 2 4, 3 3 9. అవునా? సో నా 5 ఎక్కడ ఉంది? 5 is between 4 and 9, అంటే 2 2 తీసుకుంటా. ఓకే. సో 2 2 4. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి సింపుల్గా. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 5 - 4 1. ఇప్పుడు ఈ జీరోస్ ఏవైతే ఉన్నాయో అవి పేరుగా కిందికి దించుకోండి. 100 అయింది కదా. ఇప్పుడు 1 0 0 అంటే 100. ఇప్పుడు ఈ జీరోస్ పాయింట్ తర్వాత ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు నెక్స్ట్ నెంబర్ ఇక్కడ రాసేటప్పుడు పాయింట్ పెట్టుకుంటారు. ఓకే, అర్థమైందా? ఈ జీరోస్ పాయింట్ తర్వాతే కింద దించాలి కదా. సో ఇమీడియట్గా ఇక్కడ పాయింట్ పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇవే స్టెప్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇక్కడ 2 రాస్తారు కదా, 2 + 2 చేయండి. ఇక్కడ ఏదైతే నంబర్ రాస్తారో ఆ నంబర్ ప్లస్ ద సేమ్ నంబర్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? మీకు 4 వస్తుంది. 2 + 2 చేస్తే 4 వస్తుంది. ఇప్పుడు అలాంగ్ విత్ 4 మీరు ఒక డిజిట్ తీసుకోవాలి. 4తో సహా మీరు ఒక డిజిట్ తీసుకోవాలి. ఆ డిజిట్ ఎలా ఉండాలి అంటే, ఈ డిజిట్ సపోజ్ 4తో పాటు మీరు 3 తీసుకున్నానండి. 4 × 3 చూడండి. 4తో పాటు 3 తీసుకుంటే 43 × 3 చేయాలి. ఇక్కడ ఏదైతే డిజిట్ తీసుకుంటారో సేమ్ డిజిట్తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. సపోజ్ 4 తర్వాత 4 తీసుకున్నాను అనుకోండి, దీన్ని మళ్ళీ 4తో మల్టిప్లై చేయాలి. చేసి మీకు ఈ నంబర్ వస్తుందా లేదా చూడాలి. ఓకే, ఒకసారి చూడండి. 3 తీసుకుంటే 3 3 9, ఇది 129 అవుతుంది. కానీ మనకు అక్కడ ఉంది 100 కదా. సో 42 తీసుకుందాం. ఇప్పుడు 4 తర్వాత 2 తీసుకున్నప్పుడు ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలని చెప్పాను కదా, సేమ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ. సో 2 2 4, 4 2 8, 84 వచ్చింది. 84 రాయండి. ఇక్కడ ఏం తీసుకున్నాను? 2 తీసుకున్నాను. సో ఇక్కడ 2 రాయండి, అండ్ ఇక్కడ కూడా 2 వస్తుంది పాయింట్ తర్వాత. సో సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది. 100 - 84 gives you 16. ఇప్పుడు మళ్ళీ ఈ 2 zeros కిందికి తెచ్చేయండి. సో ఇప్పుడు ఎంత అయింది? 1600 అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సేమ్ స్టెప్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే, ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాంతో దీన్ని యాడ్ చేయండి. మళ్ళీ 2 ఉంది కదా, 2 to 2ని యాడ్ చేయండి. ఎంత వస్తుంది?
44. ఓకే, 42 ప్లస్ 2 ఎంత 44 వస్తుంది. 44కి మళ్ళీ ఇక్కడ ఒక డిజిట్ రాయాలి మీరు. ఆ డిజిట్ ఎలా ఉండాలి, మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టు 443 రాశారనుకోండి, ఇంటూ 3 చేయాలి. చేసి చూడండి ఎంత వస్తుందో. 9, 12, 15, 1529 పర్ఫెక్ట్గా వచ్చింది. 1529 క్లోజ్ టు 1600గా. సో ఇది 3 రావాలి ఇక్కడ. ఇక్కడ కూడా 3 వస్తుంది. ఇది ఎంత వస్తుంది, 1529. సబ్ట్రాక్ట్ చేయండి, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 5, 9, సో 1, 7, 71 వస్తుంది. మళ్ళీ ఈ 2 zeros కింద దించేసేయండి. ఇప్పుడు 7100 అయింది, అవునా? సో 1 సెకండ్ చూడండి, కరెక్టే వచ్చిందా? 1529 ఏనా ఇది? ఒక నిమిషం. 3 3s 9, 3 4s 12, 3 4s 12, 12 plus 1 13 అవుతుంది కదా ఇది. సో 1329 అవుతుంది. 1329 అంటే 5 minus 3, ఇక్కడ ఒక 2 కూడా వస్తుంది అన్న. చూడండి, ఇది 1329 అయింది. ఇది చూడండి, ఇది 1329 అయింది. సబ్ట్రాక్ట్ చేస్తే 271 వచ్చింది. అండ్ ఈ 2 zeros కింద దించేసాను. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఇక్కడ 3 ఉందిగా, లాస్ట్ డిజిట్ ఏంది 3, మళ్ళీ 3తో యాడ్ చేయండి. 3 ఉందిగా, మళ్ళీ 3తో యాడ్ చేయండి. ఎంత వస్తుంది, 443 ప్లస్ 3 446 వస్తుందా? ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి అన్న, ఈ లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేస్తారు మీరు. చూడండి ఏం యాడ్ చేస్తారు, లాస్ట్ 2 డిజిట్స్. ఇక్కడ చూడండి, 443 ప్లస్ 3 ఏమొస్తుంది, 443 ప్లస్ 43, 443 ప్లస్ 43 ఏమొస్తుంది, 486 వస్తుంది. అర్థమైందా? ఈ డిజిట్ మాత్రం వదిలేసి లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేయండి. ఏమొస్తుంది, 443 ప్లస్ 43, 486 వస్తుంది. 486కి ఇక్కడ ఏ డిజిట్ రాయాలి, మళ్ళీ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి. ఒకసారి చూడండి, 486కి నేను ఇక్కడ ఏ డిజిట్ రాస్తే నాకు 27100 వస్తుందో చూడండి. సో సపోజ్ నేను 5 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇంటూ కూడా 5 చేయాలి కదా. సో 5 5s 25, 30 32, సో 40 43 అండ్ 20 24 వస్తుంది. 24,325. 24,325 అంటే కొంచెం చిన్నది కదా 27,000 కన్నా. సో ఒకసారి 6 కూడా చూద్దాం. 486 ఇక్కడ 6 పెట్టి చూద్దాం. 6 into 6 వస్తుంది అప్పుడు. సో 6 6 36, మళ్ళీ 39, 48 plus 3 అంటే 51, 24 plus 5 అంటే 29. సో ఎంత వచ్చిందన్న, 486 అంటే 6 6 36, 36 plus 3 అంటే 39, 48 49 50 51. ఇది 24 6 4s 24, 24 plus 5 అంటే 29. అంతేనా? సో how much are you getting, 2 4, just check this, 4866 into 6 అంటే 2916 వచ్చింది. కానీ 2916 పెద్దది కదా దీనికన్నా. సో మనం ఏం చేద్దామంటే ఈ నంబర్ తీసుకుందాం. సో 5 తీసుకుందాం. ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ కూడా 5 రాస్తారు యాజ్ ఇట్ ఈస్. 24325. సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే బారో చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో 6 7, ఇక్కడ కూడా బారో చేయండి. సో 7 2, 2776. ఇక్కడతో ఆపేద్దాము. ఎందుకు ఆపేస్తున్నానంటే మనకి 3 ప్లేసెస్ వరకే కావాలి. ఆల్రెడీ 3 ప్లేసెస్ వచ్చాయి, డెసిమల్ ప్లేసెస్. సో ఐ కెన్ రైట్ √5 is nothing but 2.235. ఓకే, అప్రాక్సిమేట్గా ఇది రాయొచ్చు. ఓకే, అప్రాక్సిమేట్ వాల్యూ. ఎందుకంటే ఇక్కడ నేను డివిజన్ స్టాప్ చేశాను. ఇంకా చేస్తే ఇంకా డివైడ్ అవుతూనే ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడతో స్టాప్ చేస్తాం. ఒకసారి ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా వినండి. సో మనకి √5 కావాలి. సో 5 పాయింట్ ఎన్ని జీరోస్ తీసుకున్నా పేర్ ఆఫ్ జీరోస్ తీసుకోవాలి. ఎన్ని పేర్స్ తీసుకున్నా నాకు 3 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి 4 పేర్స్ తీసుకున్నా. ఓకే, 4 పేర్స్ సరిపోతాయి, రైట్. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఈ 5ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది, 2 2s చేస్తే 4 వస్తుంది, 3 3s అంటే 9 వస్తుంది. సో మనము 9 పెద్దది కాబట్టి సింపుల్గా 2 2s 4 ఈ వాల్యూ తీసుకుంటాం. ఎప్పుడైనా డివిజన్లో అంతే కదా, చిన్న వాల్యూ కన్సిడర్ చేస్తాం. సో 2 2s 4 రాసాను, రిమైండర్ 1 వచ్చింది. అండ్ ఈ 2 zeros కింద తీసుకున్నాం. ఇప్పుడు 100 అయింది. సో 100 అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 100 అయింది, ఇది పాయింట్ ఆల్రెడీ పాయింట్ తర్వాత జీరోస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్ ప్లేస్ చేసాను. ఇక్కడతో ఈ పని అయిపోయింది. ఇప్పుడు ఇది మీరు దేంతో అయితే ఇది ఏమైతే డిజిట్ ఉందో దాంతో మళ్ళీ దీన్ని యాడ్ చేయండి. 2 ఉంది కాబట్టి 2 + 2 చేస్తే 4 వస్తుంది. 4 రాసి 4 పక్కన ఇక్కడ మిస్సింగ్ లెటర్ అనమాట. ఇక్కడ మీరు ఒక డిజిట్ చూస్ చేసుకోవాలి. ఆ డిజిట్ ఎలా ఉండాలంటే
సేమ్ డిజిట్తో మళ్ళీ మల్టిప్లై చేసినప్పుడు మీకు ఈ వాల్యూ రావాలి. ఓకే, దాని క్లోజర్ వాల్యూ అయినా రావాలి. సో 43 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకుంటే 3తో మల్టిప్లై చేయాలి. 4 తర్వాత 4 తీసుకుంటే ఇది 4తో మల్టిప్లై చేయాలి. 4 తర్వాత 2 తీసుకుంటే 2తో మల్టిప్లై చేయాలి. అర్థమైందా? సో 84 ఇస్ ద క్లోజర్ వాల్యూ కాబట్టి 42 ఇంటూ 2 తీసుకున్నా, ఇక్కడ 2 రాసుకుంటే ఇక్కడ కూడా 2 రాసుకుంటాం. సో 84 వచ్చింది. సబ్ట్రాక్ట్ చేయండి, 16 వస్తుంది. మళ్ళీ ఈ 2 పేర్ ఆఫ్ జీరోస్ని కింది తీసుకున్నా 1600 అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని యాడ్ చేస్తాం. ఇక్కడ 2 ఉందిగా, 2ని 2తో యాడ్ చేయండి, 44 వస్తుంది. సో 42 + 2 44 వస్తుంది, రైట్. సో ఇప్పుడు 44 ఇక్కడ మళ్ళీ ఒక మిస్సింగ్ డిజిట్ తీసుకోవాలి. సిమిలర్ ప్రొసీజర్. సో 44 ఇంటూ 3 443 ఇంటూ 3 తీసుకుంటారా, 442 ఇంటూ 2 తీసుకుంటారా, అది మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మనం వాల్యూ చూడాలి. సో 1329 క్లోజర్ వాల్యూ కాబట్టి 1600కి మనం ఈ వాల్యూ తీసేసుకున్నాం, రైట్. సో 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 3 రాసేస్తాం, రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ చూడండి 43, మళ్ళీ ఈ 43ని దీంతో యాడ్ చేయాలి. ఈ లాస్ట్ 2 డిజిట్స్ని ఇక్కడ యాడ్ చేసేస్తాం. ఓకే, సో 443 + 43 ఎంత అవుతుంది, 486. ఇప్పుడు 486కి ఇక్కడ మిస్సింగ్ ఒక డిజిట్ తీసుకోవాలి. ఈ మిస్సింగ్ డిజిట్ మళ్ళీ మనం సేమ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకుందాం. 486 4866 ఇంటూ 6 తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది డిజిట్ నంబర్. సో 4865 ఇంటూ 5 తీసుకుంటే ఇది క్లోజర్ వాల్యూ వచ్చింది, రైట్. సో నేను ఈ క్లోజర్ వాల్యూ తీసుకుంటున్నా 2425. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది. నాకు 3 ప్లేసెస్ చాలు కాబట్టి √5 = 2.235 తీసుకున్నాను. ఇక్కడికి స్టాప్ చేసాం, బట్ ఇంకా కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు కూడా. అప్పుడు 4 ప్లేసెస్ కావాలంటే ఏం చేస్తారు, ఇక్కడ ఇంకొక పేర్ ఆఫ్ జీరోస్ తీసుకొని ఆ జీరోస్ కింద దించుకుంటే ఇక్కడ 0 వస్తుంది, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారు. క్లియర్ విత్ దిస్? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా √7 కూడా సిమిలర్ ప్రొసీజర్. సేమ్ √5 ఎలా కనుక్కున్నామో √7 కూడా అలాగే కనుక్కుంటాం. అది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో, ఇఫ్ ఆల్ యువర్ డౌట్స్ ఆర్ క్లియర్, do subscribe to the channel, like the video and share this video to all your friends. And also ఈ √7 కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. రావట్లేదు అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మీకు దీని మీద, ఈ మెథడ్ మీద మీకు ఏం డౌట్స్ ఉన్నాయో నాకు ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్తే నెక్స్ట్ క్లాస్లో ఇంకా మీకు అర్థమయ్యేలా ఇంకా బాగా ట్రై చేస్తాను. ఓకే, డిపెండింగ్ ఆన్ యువర్ డౌట్స్. క్లియర్? సో డూ కామెంట్ అండ్ లెట్ మీ నో, అండ్ బై బై, టేక్ కేర్.